లొకేషన్కి రాలేదు. మీ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి మీకు ఇలా అర్థమవుతుంది. మీ ఎదురుగానే శక్తిని 2 ప్రశ్నలు అడగచ్చా? అసలే తన కొంట్లో కూడా. శక్తి, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? నో నో, ఇట్స్ ఫైన్. ఇలా కూర్చో శక్తి, ప్లీజ్ కమ్. శక్తి, ఇవాళ ఎన్ని టేక్స్ ఓకే అయ్యాయి? ఒక్కటి అవలా. ఎందుకో చెప్పగలవా? నేను చేయలేకపోయాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ సీక్వెన్స్ని తీసేయమంటావా? నీ వల్ల కాలేదని? నువ్వు చేయలేని పనిని బయట చాలామంది హీరోయిన్లు చేయగలరు. నేను ఎప్పటికీ చేయలేననలేదుగా. ఈరోజు చేయలేకపోయానంతే. ఓకే. బాగా జలుబు చేసిందా? రేపటికల్లా తగ్గిపోతుంది. తనకి నయమైపోతుంది మ్యామ్. చేస్తుంది. మీరు దిగులు పడకండి. Hi. Hi. Where did you pass out from? Which school did you study in? హాయ్ శక్తి, నువ్వు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతావా లేదా తెలుగు కూడా తెలుసు? Of course I speak Telugu. We are working on a Telugu film here. మరి తెలుగులోనే మాట్లాడచ్చు కదా? మీరే స్కూల్లో చదివారు అని అడిగా. నాతో కలిసి నటించిన వారి గురించి నాకు పెద్దగా తెలీదు. ఒక్కోసారి మేము వేరువేరు గ్రహాల నుంచి ఊడిపడ్డామా అనిపించేది. విజ్జికి నాకు తేడా ఏంటంటే, తను సినిమాల్లో నటించడానికే పుట్టిందని తన నమ్మకం. సినిమా కోసం పరితపిస్తూ ఉంటుంది. ఉత్సాహంగా ఉండేది. ఎందుకని నాకేం అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే వాళ్ళని ఎప్పుడూ నేను పట్టించుకోలేదు. నా ధ్యాసంతా ఫోన్ కాల్ మీదే ఉండేది. షూటింగ్ పూర్తయ్యాక రోజు రిసెప్షన్లోనే కూర్చునేదాన్ని. దానికి మించి నాకింకే ఆలోచనలు లేవు. మిగతా నటుల గురించి తెలుసుకోవాలని నేను ఆలోచించేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. శోభ, నీకు తోడుగా ఉంటారని వీళ్ళని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి పేరు మాలిని. మాలిని, ఇక తన బాధ్యత నీదే. మాలిని, తనని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎందుకంటే తెలివితేటలతో పాటు కొంచెం పెంకితనం కూడా ఉంది. ప్రతిదీ నీకు ఎగతాలి. సరేనమ్మా. కట్. తను ఫైనల్గా వస్తుంది, మీతో మాట్లాడడం మొదలెడుతుంది. ఇనీషియల్గా తను ఏం మాట్లాడదు, ఎందుకంటే తనకి మతి స్థిమితం లేదు కాబట్టి. ఓకేనా? సో మీరు చూసుకోండి. కావాలంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? నేను రావు సార్తో మాట్లాడుతాను. రావు సార్, కన్స్ట్రక్షన్ వైజ్ కొత్తగా ట్రై చేశాను. యాపిల్ తీసుకుంటావా? కానీ మీరు మొదటి నుంచి చేస్తున్నారు కదా, అదే మీకు మీ టిపికల్ మోడలేషన్ అవుతో చెప్తాను కదా. ఓకే సార్? సడన్ గా వచ్చి పళ్ళిస్తుంది ఏంటి? తనతో ఎవరు మాట్లాడకపోయేసరికి అదోలా ఉన్నట్టుంది. అమ్మా, నేనొద్దని చెప్పానా లేదా? అదే ఎందుకు? షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో కూర్చుని చదువుతున్నట్టు బిల్డప్ ఒకటి. నువ్వు పుస్తకాల పురుగు అని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నేను బుక్ చదువుతుంది నా కోసం. ఎవరి ముందో బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వొక నటివి. నీ తల నుంచి కాలు దాకా నువ్వు వేసుకున్నది వేషమని ఇక్కడున్న వాళ్ళందరికీ బాగా తెలుసు. వాళ్ళకి నీ నిజ జీవితం ఎలాంటిదో తెలియాల్సిన అవసరం లేదు. చెప్పింది అర్థం చేసుకో. నువ్వెలా ప్రవర్తించాలో ప్రతిరోజు చెప్పడం నా వల్ల కాదు. ఇక్కడిలా కాలు మీద కాలేసుకుని కూర్చోకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? డైలాగ్ మేడం, షార్ట్ రెడీ. టేక్లో చూసుకుంటాను. లేదు మేడం, చాలా డైలాగ్స్ ఉన్నాయి. అందరు నేర్చుకుంటున్నారు. పైగా సార్ వెయిట్ చేస్తున్నారు. ఓసారి చదివితే మంచిది.
డైరెక్టర్ గారిని ప్రాంప్ట్ చేయమని చెప్పండి. మేడం ప్రాంప్ట్ మేడం ప్రాంప్ట్ అంటే తెలీదా? దాని అర్థం షార్ట్లో అయినా డైలాగులు చదవాలి. మీరెళ్ళండి, నేను సార్తో మాట్లాడతాను. శక్తి, నువ్వు చూడ్డానికి తెలివిగల అమ్మాయిలా కనిపిస్తున్నావు. నా 10th బోర్డ్ ఎగ్జామ్స్లో నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఒప్పుకుంటున్నాను, నువ్వు చాలా తెలివిగల అమ్మాయివి. అయితే నీలాంటి ఒక స్టేట్ టాపర్కి ఇవన్నీ కష్టం అనిపించకూడదు. నేనేది ఆపుతుంది శక్తి? ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. ఆలస్యమైనా సరే ఇంకో 2 నెలల్లో కాలేజీలో చేరుతున్నాను. మంచి విషయమే. ఎలా చూసినా ఇంకో 25 రోజులకి నువ్వు మాతోనే ఉండాలి. దాంట్లో ఏ మార్పు ఉండదు. చేసేది బెస్ట్గా చేయొచ్చుగా. చదువుపై నాకున్న శ్రద్ధని మానుకోవాలా? శ్రీధర్ గారు నాలో గొప్ప ఆసక్తిని కలిగించారు. ఆయన అనుభవం చెప్పే విషయాలు రెండింటినీ నమ్మాను. ఆయన చెప్పే మాటల్ని బాటగా అనుకుని ముందుకెళ్లాను. అండ్ వాట్ వాస్ దట్? శక్తి, జీవితంలో మనకు నచ్చిన విషయాల్లో ఎంత ఎత్తుకు ఎదగలవని ఆశ్చర్యపడతావు. నన్ను నమ్ము. ఇంకొక షాట్ రా. టిల్ట్ అప్, టిల్ డౌన్. డైరెక్టర్ సార్, ఐఎమ్ రెడీ. ఓకే. హరి సార్. ఎస్ సార్. సార్, నీళ్ళలో దిగి కెమెరాని ఎక్కడ పెట్టగలవా? సార్, కెమెరా నీళ్లలో పెట్టి ప్యాన్ చేయొచ్చు సార్. ఓకే. ఆ ప్యాడ్ ఇవ్వండి. సార్, నేను కెమెరాలో ఎక్స్క్యూజ్ చూడొచ్చు. మీ సార్. యా, తన కెమెరాలోంచి చూడాలనుకుంటాను. ఆఫ్ కోర్స్, షూర్. చూడమ్మా. నీ ఎడం కన్ను మూసుకొని వ్యూ ఫైండర్ లోని చూస్తే నీకు అన్ని కనబడతాయి. ఓకే. ఏ లైట్ పోతోంది. శ్రీధర్ సార్, 2 షాట్ తీయడం అయ్యాక ఆ తర్వాత షాట్ భుజాల నుంచి తీస్తారా? అవును శక్తి, కరెక్ట్. నెక్స్ట్ షాట్ భుజాల మీదగానే తీయబోతున్నా. ఇప్పుడు ఈ షాట్ కి రెడీ అవ్వమని చెప్పు. షాట్ రెడీ సార్. రా శక్తి, నేను ఒకసారి చేసి చూపిస్తాను. సార్, ఒకసారి నేను నా స్టైల్లో చేయనా? నీ స్టైల్లో చేస్తావా? ఓకే, షూర్. చూద్దాం. రెడీ అండ్ యాక్షన్. కాదు కాదు కాదు, నా పేరు మంగళ. మంగళ. సబాష్, చాలా బాగా చేశావు. వేసేది హీరోయిన్ వేషం కదా, ఇంకేం కావాలంట దానికి? వచ్చే సినిమా కూడా అంటే తిను. రంగనాకి ఆల్బమ్ రెడీ అయింది, చూస్తారా? ఒక 5 నిమిషాలాగా మాట్లాడచ్చు. నా మొహాన ఎంగిలాపిల్ పడేశారు. నేను ఇప్పుడే వస్తానమ్మా.